బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపనున్నారు కేసీఆర్. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతో పాటు ప్రజలు దూరం నుంచి సభను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాములు అందిస్తారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తెరా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ జరుగుతూ ఉంది. సభకి హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చేవెళ్లకు బయలుదేరారు. ఈ సభలో కేసీఆర్ తో పాటు పార్లమెంటు పోటీ చేస్తున్న అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరి ముదిరాజుతో పాటు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి, అదేవిధంగా చేలింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, మొత్తం కూడా 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు కొంతమంది కూడా ఈ రోజు ఈ సభకు హాజరు కానున్నారు. భారీ జనసంచారం చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో రేపు 13వ తేదీన జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్తూ కోరేందుకే ఈ రోజు ప్రజా ఆశీర్వాద సభను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ అన్ని తానై కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మిగతా నాయకులందరూ కూడా భారీ జన సమీకరణకు కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరుగుతున్న ఎన్నికలు కాబట్టి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఓవైపు రైతులు పండించిన పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు సరిగ్గా లేక, గ్రామాల్లో నీరు సరిగ్గా లేక, సాగునీరు లేక, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి అనేక విమర్శలు కూడా కేసీఆర్ గుర్తించున్నారు. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ప్రజలను కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ సభ ద్వారా కేసీఆర్ పిలుపుని ఉన్నాడు. మరోవైపు కేసీఆర్ ఆ పొలం బాట కూడా పట్టారు. కొన్ని జిల్లాల్లో ఎండిపోయిన రైతు పంటలు పరిశీలించి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఎకరాకు 25,000 ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. వైపు రైతు బంధు, రుణమాఫీ వంటి అంశాలు కూడా ప్రస్తావించి ఈ రోజు సభ ద్వారా ప్రజలకి ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటున్నారు. రైట్ రాములు, థ్యాంక్ యూ.